చిక్కుడుకాయ బెల్లం పెట్టి కూర, అది కూడా శనగపిండి వేసి. అది కూడా ఈవేళ మాఘమాసం కదా, అందుకని పాలు పొంగించుకున్న రోజున ఇలాగా తరిగినదైతే మాత్రం తినకూడదు అంటారు. ఈ విధంగా కొంచెం గోరుతోనే గిల్లేసుకొని పక్కన టమాటా చారు కూడా ఆ విధంగానే పెట్టేసుకున్నాను, చింతపండు వేయకుండా. చిక్కుడుకాయ కూర ఏంటంటే కొంచెం ఆవాలు, మినపప్పు, మిరపకాయలు పోపు అయితే మాత్రం వేసేసుకున్నాం. కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు అంతే. చిక్కుడుకాయ వేసేసుకోవడం. బెల్లం కొంచెం కూర అయితే ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేస్తానండి, సింపుల్గా అయిపోతుంది. ఆ పైన కొంచెం కూర అంతా మగ్గిపోయిన తర్వాత ఆ పైన కొంచెం శనగపిండి అయితే మాత్రం వేసేసి కలిపి తింపేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది, తరగకుండా వండుకోవాలన్నమాట ఈవేళ. అందుకని ఈ విధంగా వండుకున్న చిక్కుడుకాయ బెల్లం పెట్టి కూర చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఒక పూటలో చపాతీకైనా సరే చాలా బాగుంటుందండి. ఒక పూట అయితే మాత్రం సేల్ అయిపోతుంది కూర ఈ విధంగా వండుకుంటే. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చిక్కుడుకాయ బెల్లం పెట్టి కూర, కమ్మటి కూర అన్నమాట ఇది.